ఆ ఉదయం డేవిడ్ తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. తన ఏకైక కుమార్తె లిల్లీ కళాశాల నుంచి పట్టా పొందబోతుందని, ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకకు తనను ఆహ్వానించారని చెప్పాడు. కాని అక్కడికి వెళ్లడమంటే తన మాజీ భార్య జార్జియాను తప్పకుండా కలవాల్సి వస్తుందని అతను ఆందోళన చెందాడు. వారి విడాకుల తర్వాత వారి సంబంధం స్నేహపూర్వకంగా లేదు. అదే సమయంలో జార్జియా కూడా తన స్నేహితురాలికి ఇదే విషయంపై వాపోయింది. లిల్లీ కోసం కాకపోతే తన మాజీ భర్తను మళ్లీ చూడాలనే ఆసక్తి తనకు లేదని చెప్పింది. మరుసటి రోజు డేవిడ్ లిల్లీకి ఫోన్ చేసి గ్రాడ్యుయేషన్ వేడుకలో తన సీటు జార్జియా సీటు నుంచి దూరంగా ఉండేలా ఏర్పాటు చేయమని అడిగాడు. లిల్లీ ప్రశాంతంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పి అతనిని నమ్మబలికింది. కొద్దిసేపటికి జార్జియా కూడా లిల్లీకి ఫోన్ చేసి అదే అభ్యర్థన చేసింది. ఇద్దరి తల్లిదండ్రులను సంతోషపెట్టాలని భావించిన లిల్లీ వేడుకలో వారు ఒకరినొకరు ఎదుర్కోరని హామీ ఇచ్చింది. కాని వాస్తవం వేరేలా జరిగింది. గ్రాడ్యుయేషన్ ప్రారంభమైనప్పుడు డేవిడ్ మరియు జార్జియా పక్కపక్కనే కూర్చోవాల్సి వచ్చింది. ఇద్దరికీ అది అసౌకర్యంగా అనిపించింది. క్షమించండి, ఫోటో తీస్తారా? నువ్వే తీసు, నేనీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నాకు ఫోటో కావాలి. లవ్ యూ మోర్. చాలా గర్వంగా ఉంది. ఇంకా ఎక్కువగా గర్వపడలేను. ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. తరువాతి రోజు డేవిడ్ మరియు జార్జియా లిల్లీ మరియు ఆమె స్నేహితురాలు రెన్ను విమానాశ్రయానికి తీసుకెళ్లారు. పట్టాభిషేకాన్ని జరుపుకోవడానికి లిల్లీ 3 నెలల సెలవుగా బాలీ వెళ్లబోతోంది. సాధారణంగా ప్రారంభమైన ఈ ప్రయాణం వారి జీవితాలను పూర్తిగా మార్చబోతోందని ఎవరికీ తెలియదు. ఇది టికెట్ టు ప్యారడైజ్. రోజురోజుకీ లిల్లీ ఆ దీవి అందాలను ఆస్వాదించింది. ఒక మధ్యాహ్నం ఆమె మరియు రెన్ ఈతలో మునిగిపోయి తమ ప్రయాణ పడవను మిస్ చేసుకున్నారు. ఆందోళనలో ఉన్న సమయంలో అక్కడి ఓ యువకుడు వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. అతని పేరు గెడే. అతన్ని చూసిన క్షణం నుంచే లిల్లీ ఆకర్షితురాలైంది. ఆ సాయంత్రం ధన్యవాదంగా లిల్లీ మరియు రెన్ అతన్ని బార్కు ఆహ్వానించారు. మొదటి క్షణం నుంచే లిల్లీ అతనిపై ఆసక్తి చూపించింది. సంభాషణలో అతను సముద్ర శైవల రైతు అని తెలిసింది. ఆ వాతావరణంలో లిల్లీ అతన్ని ఆకస్మికంగా ముద్దు పెట్టుకుంది. మరుసటి రోజు లిల్లీ గెడే ఇంట్లో నెల్కొంది. అతను సముద్ర శైవలాన్ని కోస్తూ ఉండగా ఆమె అతన్ని చూసి మరింతగా ప్రేమలో పడింది. అతను ఆమెకు కూడా అది ఎలా చెయ్యాలో చూపించాడు. ఆ నిశ్శబ్ద క్షణంలో లిల్లీ నిజమైన ఆనందంతో నవ్వింది. ఈ సెలవు తనకు నిజంగా ప్రేమించిన వ్యక్తినిస్తుందని ఆమె ఊహించలేదు. 37 రోజుల తర్వాత అమెరికాలో జార్జియా కార్యాలయంలో ఉండగా డేవిడ్ ఆమెకు ఫోన్ చేశాడు. లిల్లీ పంపిన ఈమెయిల్ చూసిందా అని అడిగాడు. జార్జియా షాక్ అయింది. లిల్లీ రేపే గిడేతో నిశ్చితార్థం చేసుకోబోతున్నానని, త్వరలో పెళ్లి చేసుకుంటానని రాసింది. మరుసటి రోజు జార్జియా బాలీ వెళ్లాలని నిర్ణయించింది. తనకు అసహ్యంగా డేవిడ్ కూడా అదే విమానంలో పక్కనే కూర్చున్నాడని తెలిసింది. ఇద్దరూ సీట్లు మార్చమని కోరినా విమానం పూర్తిగా నిండిపోయింది. అదృష్టవశాత్తు ఒక ప్రయాణికుడు జార్జియాతో సీటు మార్చుకున్నాడు. బయల్దేరే ముందు జార్జియా ప్రియుడు పాల్ ఆమెను వీడుకోలు చెప్పడానికి వచ్చాడు. ఆమె సాన్నిహిత్యం చూసి డేవిడ్కు ఈర్ష్య కలిగింది. బాలీకి చేరుకున్న తర్వాత డేవిడ్ మరియు జార్జియా వారి అసలు ఉద్దేశ్యాన్ని చర్చించారు. లిల్లీని అమెరికాకు తిరిగి తీసుకురావాలని భావించారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం సరైనది కాదని, తాము అనుభవించినట్లే విడాకులు పొందే ప్రమాదం ఉందని భయపడ్డారు. గెడే ఇంటికి వెళ్లినప్పుడు అతని కుటుంబం నిశ్చితార్థ వేడుకకు సిద్ధమవుతోంది. డేవిడ్ గెడేతో ఒంటరిగా మాట్లాడి 5 సంవత్సరాల తర్వాత అతనికి విసుగొచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించాడు. గెడే నిశ్శబ్దంగా విన్నాడు. ఆ సాయంత్రం నిశ్చితార్థ వేడుక ప్రారంభమైంది. పెళ్లి 4 రోజుల తర్వాత బాలినీ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని గెడే తండ్రి వివరించాడు. కాని డేవిడ్ మరియు జార్జియా పెళ్లిని ఆపే మార్గాలపై చర్చించడంలో మునిగిపోయారు. హోటల్లో గదులు పక్కపక్కనే రావడంతో అసౌకర్యంగా అనిపించింది. రాత్రి డేవిడ్ బార్లో ఉండగా రెన్ అతనితో మాట్లాడింది. తన విడాకుల గురించి, సరస్సు దగ్గర కలల ఇల్లు నిర్మించినప్పటికీ అది కాలిపోయిన ఘటన గురించి అతను బాధతో వివరించాడు. ఆ తర్వాత వారి సంబంధం మరింత దూరమై చివరికి విడాకులకు దారితీసింది. లోపలగా జార్జియాను ఇంకా ప్రేమిస్తున్నానని అతను అంగీకరించాడు. మరుసటి రోజు ప్రత్యేక ఉంగరాలు పోతే పెళ్లి వాయిదా పడుతుందని తెలుసుకుని వారు ఉంగరాలను దొంగలించారు. గెడేదాన్ని గ్రహించి లిల్లీకి తెలిస్తే ఆమె తీవ్రంగా బాధపడుతుందని డేవిడ్ని హెచ్చరించాడు. తర్వాత సముద్ర శైవల కోతలో కలిసి పనిచేస్తూ డేవిడ్ మరియు జార్జియా మళ్లీ దగ్గరయ్యారు. కొత్త ఉంగరాలతో కార్యక్రమం జరిగింది. రాత్రి అందరూ కలిసి మద్యమాట ఆడారు. మరుసటి రోజు ఉదయం వారు ఒకే మంచంలో నిద్రపోయినట్లు గ్రహించారు. పాల్ రాకతో గందరగోళం ఏర్పడింది. తర్వాత సముద్రతీరంలో పాల్ జార్జియాకు పెళ్లి ప్రపోజల్ చేశాడు. వెంటనే పాము కాటు వేసి ఆస్పత్రికి తరలించారు. లిల్లీ తన తల్లి మరోసారి తప్పు నిర్ణయం తీసుకుంటోందేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. క్లిఫ్ దగ్గర బడవ వెళ్లిపోవడంతో వారు రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది. వర్షంలో ఆశ్రయం తీసుకుంటూ డేవిడ్ మరియు జార్జియా మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఉదయం లిల్లీ ఉంగరం జార్జియా బ్యాగ్లో కనుగొని బాధపడింది. చివరికి జార్జియా క్షమాపణ చెప్పి లిల్లీతో సర్దుకుంది. పెళ్లి సమయంలో గెడే తనకు డేవిడ్ ఆశీర్వాదం లేకుండా కొనసాగించనని చెప్పాడు. డేవిడ్ హృదయపూర్వకంగా అంగీకరించాడు. పెళ్లి సంతోషంగా పూర్తయింది. తర్వాత జార్జియా పాల్ ప్రపోజల్ను తిరస్కరించింది. ఉదయం డేవిడ్ను పిల్లలతో ఆడుకుంటూ చూస్తూ ఆమె చిరునవ్వు నవ్వింది.
బయల్దేరే సమయంలో జార్జియా పాల్ను తిరస్కరించానని చెప్పింది. బాలి వారికి ఓ కొత్త ప్రారంభంగా అనిపించింది. చివరికి వారు బడవనుంచి దూకి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ప్రేమను నియంత్రించాలని, నిశ్చితార్థ ఉంగరాలు దొంగలించాలని, కూర్చోవాల్సిన సీట్లను నియంత్రించాలని ప్రయత్నించినా జీవితం మిమ్మల్ని మళ్లీ మీ మాజీ భాగస్వామి పక్కనే కూర్చోబెట్టి బాలీలో అవమానపరుస్తుంది.